గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మీకు ఎక్కడ వెళ్ళిన కొత్త రకం మోసం మేము హైవే ఫుడ్ కోర్ట్స్ దగ్గర చూసాము. మేము మోసపోయినట్టు మీరు కూడా మోసపోకూడదంటే ఈ వీడియో తప్పక చూసి షేర్ చేయండి. మేము ఫ్యామిలీతో కలిసి శ్రీకాకుళం టు నెల్లూరు బై రోడ్డు వెళ్తున్నాము. మేము రాజమండ్రి ఎంట్రన్స్లో కొత్తగా పెట్టిన ఫుడ్ కోర్ట్ దగ్గర ఆగాము. భోజనం చేసి కొంత రెస్ట్ తీసుకున్న తర్వాత మా జర్నీ స్టార్ట్ చేద్దామని కార్ రివర్స్ చేస్తున్నాను. అప్పుడే నా పక్కన పార్క్ చేసి ఉంచిన స్విఫ్ట్ కారులో నుంచి కొత్త పెళ్ళికొడుకులాగా మెల్లో చైను, చేతికి బంగారు ఉంగరాలు ఉన్న వ్యక్తి నా దగ్గరికి వచ్చి తను పూరి టు హైదరాబాద్ వెళ్తుంటే తన పర్సు, ఫోను, ఆల్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ అన్నీ పోగొట్టుకున్నానని, తన కారులో ఉన్న పెట్రోల్తో ఇక్కడ దాకా వచ్చామని, పిల్లలు చాలా ఆకలితో ఉన్నారని, దయచేసి 2000 రూపాయలు డబ్బులు ఇవ్వమని, మీకు నేను హైదరాబాద్ పోయినా ఏమంటే తిరిగి పంపిస్తానని, ఫోన్పే చేస్తానని చెప్పాడు. నమ్మకం లేకపోతే తన వైఫ్ ఫోన్కి రింగ్ ఇవ్వండి అని చెప్పాడు. నేను రింగ్ చేశాను. తను నా ట్రూ కాలర్లో నా పేరు చెప్పాడు. ఓకే, మీ వైఫ్కి ఫోన్పే చేయొచ్చు కదా అని అడిగాను. అంటే తనకు అకౌంట్స్ ఏమీ లేవని చెప్పాడు. నా దగ్గర డబ్బులు లేవని చెప్పాను. నాకు తెలుసు అది మోసం అని. కానీ నా భార్య నిజంగా అతని పిల్లల ఆకలితో ఉంటే మనం సాయం చేయలేదని జీవితాంతం బాధపడతాము అని 2000 రూపాయలు అతనికి తీసిచ్చారు. నేను కార్ అవుట్ గేట్ గుండా వెళ్ళాలని రివర్స్ చేస్తున్నాను. నాకు అప్పుడు ఒక ఐడియా వచ్చింది. నా కారులో డాష్ క్యామ్ ఉంది. అందులో మన మోసగాడిని రికార్డ్ చేయాలి. నేను వెంటనే రివర్స్ చేసి అతను మళ్ళీ కార్ దగ్గరికి పిలిచి నా డాష్ క్యామ్లో అతను కార్ నెంబర్తో సహా రికార్డ్ చేశాను. అస్సలు కామన్ సెన్స్ పని చేయకపోతే ఇంత తేలిగ్గా మోసపోతాము. నేను మీకు వివరంగా వివరిస్తాను. పాయింట్ నెంబర్ 1, తన వైఫ్ ఫోన్లో నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మీ ఫోన్ నెంబర్కు డబ్బులు ఫోన్పే ద్వారా వేయించుకొని అప్పుడు వాళ్ళకి క్యాష్ ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 2, వాళ్ళు ఫుడ్ కోర్ట్ మేనేజర్ని కలిసి తమ సిట్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి వారి వైఫ్ ఫోన్లో నుండి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వాళ్ళ ఫోన్పే నెంబర్కి డబ్బులు వేయించుకొని శుభ్రంగా భోంచేసి బ్యాలెన్స్ డబ్బులు తీసుకొని హైదరాబాద్ వెళ్ళొచ్చు. పాయింట్ నెంబర్ 3, ఒంటి నిండా అంత బంగారం ఉంటే గౌరవం ఉన్న వ్యక్తి అయితే బంగారం తాకట్టో లేదా కొంత అమ్మేసో అతను డబ్బులు సమకూర్చుకొని హైదరాబాద్ వెళ్ళొచ్చు. పాయింట్ నెంబర్ 4, అతను మీరు జర్నీ రీస్టార్ట్ చేసి కారు ముందుకు తీస్తున్నప్పుడు మాత్రమే అప్రోచ్ అవుతాడు. ఎందుకంటే మీరు ఐడి అవి ఏమి అడగరు, కార్ జర్నీ స్టార్ట్ చేసేస్తారు ఆగరు కనుక. ఓకే, ఫైనల్గా నా బ్యాడ్ ఏంటంటే అతను ఇచ్చిన ఫోన్ నెంబర్ నేను మిస్ చేసుకున్నాను. కానీ లక్ ఏంటంటే అతను నా డాష్ క్యామ్లో రికార్డ్ చేశాను. ఇది ఒక పెద్ద బిజినెస్. వీళ్ళు రోజుకి కొన్ని వేల రూపాయలు సంపాదిస్తారు. ఇప్పుడు ఈ కొత్త ట్రెండ్ ఫుడ్ కోర్ట్స్ దగ్గర మాత్రమే చూస్తున్నాము. దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడిని షేమ్ చేయండి. సో ఇతని సంపాదన ఎంతో లెక్కిద్దాం. సపోజ్ ఆఫ్టర్నూన్ నైట్ కలిసి అతను ఫుడ్ కోర్ట్స్ దగ్గర మొత్తం మీద 10 మందిని యావరేజ్గా వేసుకుందాం. 10 మంది దగ్గర 2000 తీసుకున్నాను అనుకోండి, రోజుకి 20,000 అంటే నెలకి 6 లక్షలు అతని సంపాదన.